హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్సిపి పథకం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎంఎస్సిపి పథకం గురించి తెలుసుకునే ముందు దీని ముందున్నటువంటి ఏసీపీ పథకం గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఏసీపీ అంటే ఎష్యూర్డ్ కెరియర్ ప్రోగ్రెషన్ స్కీమ్. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన ఆఫీస్ మెమరాండం ద్వారా కేంద్ర ప్రభుత్వ పౌర ఉద్యోగులకు ఈ ఏసీపీ పథకం ఆగస్టు 9, 1999 నాటి నుండి అమల్లోకి వచ్చింది. ఫిఫ్త్ పే కమిషన్ సిఫారసు చేసిన ప్రకారం ఒక ఉద్యోగి తన పూర్తి సర్వీస్లో 2 అప్గ్రేడేషన్లను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. మొదటి ఫినాన్షియల్ అప్గ్రేడేషన్ 12 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత, మరియు రెండవ అప్గ్రేడేషన్ మొదటి అప్గ్రేడేషన్ పొందిన నాటి నుండి 12 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత నిర్దేశించిన షరతులకు లోబడి ఇది అనుమతించబడుతుంది. ఏసీపీ పథకం ప్రధానంగా గ్రూప్ బి, సి మరియు డి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇది గ్రూప్ ఏ ఐసోలేటెడ్ పోస్టులకు కూడా వర్తిస్తుంది, మరియు ఇది ఆర్గనైజ్డ్ గ్రూప్ ఏ పోస్టులకు మాత్రమే వర్తించదు. ఈ ఏసీబీ పథకం నిబంధనల ప్రకారం ఈ ఫినాన్షియల్ అప్గ్రేడేషన్స్ 31 ఆగస్టు 2008 వరకు మాత్రమే మంజూరు చేయబడతాయి. సిక్స్త్ పే కమిషన్ సిఫారసు మేరకు ఏసీపీ పథకాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎంఏసీపీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఎంఎస్సిపి అనగా మాడిఫైడ్ ఎష్యూర్డ్ కెరియర్ ప్రోగ్రెషన్ స్కీమ్. సిక్స్త్ పే కమిషన్ సిఫారసు ప్రకారం సెప్టెంబర్ 1, 2008 నుండి ఎంఏసిపి అమల్లోకి వచ్చింది. సెవెంత్ పే కమిషన్ ఎంఏసిపిని మునుపటిలానే కొనసాగించాలని పేర్కొంది. ఎంఏసిపి పథకం ముఖ్యంగా రెగ్యులర్ ప్రమోషన్ పొందలేని మరియు స్టాగ్నేషన్ ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఫినాన్షియల్ అప్గ్రేడేషన్ అందించడానికి మాత్రమే కానీ జాబ్ టైటిల్ లేదా జాబ్ హోదాలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పూర్తి కెరియర్లో 3 సార్లు ఫినాన్షియల్ అప్గ్రేడేషన్ పొందవచ్చు. సాధారణంగా ఫస్ట్ అప్గ్రేడేషన్ 10 సంవత్సరాల తర్వాత, రెండవ అప్గ్రేడేషన్ 20 సంవత్సరాల తర్వాత, మూడవ అప్గ్రేడేషన్ 30 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ తర్వాత లభిస్తుంది. ఎంఏసిపి పథకం యొక్క ప్రధాన లక్ష్యం లిమిటెడ్ ఆపర్చునిటీస్ వల్ల రెగ్యులర్ ప్రమోషన్ పొందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీని పెంచే ఫినాన్షియల్ అప్గ్రేడేషన్ ద్వారా కెరియర్ ప్రోగ్రెస్ అయ్యేలా చూడడం. ఒక ఉద్యోగి తన లెంత్ ఆఫ్ సర్వీస్ లేదా ఒకే గ్రేడ్ పేలో కొనసాగిన సర్వీస్ ఆధారంగా ఫినాన్షియల్ అప్గ్రేడ్ లభిస్తుంది. ఎంఏసిపి పథకం ద్వారా నెక్స్ట్ హయ్యర్ గ్రేడ్ పేని ప్రమోషన్తో సంబంధం లేకుండా వెంటనే పొందవచ్చును. ఎంఏసిపి పథకం కింద ఉద్యోగులకు తమ హక్కుల గురించి, ముఖ్యంగా ఫినాన్షియల్ అప్గ్రేడేషన్ మరియు దాని ఎలిజిబిలిటీ గురించి అవగాహన కలిగి ఉండాలి. ఉద్యోగులు తమ డిపార్ట్మెంట్లో ఎంఏసిపి పథకం గురించి సెక్షన్ 5 మరియు సెక్షన్ 8లో పేర్కొన్న విధంగా నిబంధనలకు అనుగుణంగా ఉండేలా అమలు చేయాలి. సెక్షన్ 5 ఒక ఉద్యోగి ఫినాన్షియల్ గ్రేడియేషన్కి గల ఎలిజిబిలిటీ యొక్క షరతులను తెలుపుతుంది. ముఖ్యంగా ఉద్యోగి తన రెగ్యులర్ సర్వీస్లో 10, 20 మరియు 30 సంవత్సరాల వ్యవధిలో 3 అప్గ్రేడులకు అర్హత ఉంటుందని తెలుపుతుంది. సెక్షన్ 8 ఒక ఉద్యోగి యొక్క గ్రేడ్ పే మరియు అప్గ్రేడేషన్ గురించి తెలుపుతుంది. రివైజ్డ్ పే రూల్స్ 2008 ప్రకారం ఎంఏసిపి ద్వారా ఉద్యోగి నెక్స్ట్ హయ్యర్ గ్రేడ్ పేకి అర్హుడు, కానీ ప్రమోషనల్ పోస్టుకి అర్హుడు కాదు అని తెలుపుతుంది. గ్రూప్ బి, సి మరియు డిలోని ఉద్యోగులకు ఎంఏసిపి పథకం వర్తిస్తుంది. ఇది ఆర్గనైజ్డ్ గ్రూప్ ఏ పోస్టుకు వర్తించదు, కానీ గ్రూప్ ఏ ఐసోలేటెడ్ పోస్టులకు ఇది వర్తిస్తుంది. ఈ పథకం పే మ్యాట్రిక్స్ లెవెల్ 15 అయిన హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్ వరకు వర్తిస్తుంది. సివిలియన్ ఎంప్లాయీస్గా తిరిగి
నియమించబడిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఈ పథకానికి అర్హులు. స్క్రీనింగ్ కమిటీలో ఒక చైర్మన్ మరియు 2 సభ్యులు ఉంటారు. సాధారణంగా సభ్యుల స్థాయి కంటే ఒక లెవెల్ పైన ఉన్న పదవిని కలిగిన అధికారిని చైర్మన్గా నియమిస్తారు. ఎంఏసిపికి పరిగణించే గ్రేడ్ కంటే ఒక లెవెల్ పైన ఉన్న మరియు సెక్రటరీ పోస్టు కంటే తక్కువ పదవి కాకుండా ఉన్న అధికారులను కమిటీ సభ్యులుగా తీసుకుంటారు. ఎంఏసిపి పథకం కింద ఫినాన్షియల్ అప్గ్రేడేషన్కి అర్హత కలిగిన ఉద్యోగులను పరిశీలించి అర్హత ఉన్న ఉద్యోగులను నెక్స్ట్ హయ్యర్ గ్రేడ్ పే అప్రూవల్ కోసం కాంపిటెంట్ అథారిటీకి రికమెండ్ చేస్తుంది. ఈ కమిటీ ఉద్యోగి యొక్క లెంత్ ఆఫ్ సర్వీస్ను, అపార్ గ్రేడింగ్ను పరిగణిస్తూ ఎంఏసిపి స్కీమ్ యొక్క నిబంధనలను పాటించేలా చేస్తుంది. ఎంఏసిపి స్క్రీనింగ్ కమిటీ సంవత్సరానికి 2 సార్లు జనవరి మరియు జూలైలలో సమావేశమవుతారు. ఈ జనవరి సమావేశంలో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఉన్న మెచ్యూరిటీ కేసులను పరిశీలిస్తారు. జూలై సమావేశంలో అక్టోబర్ నుండి మార్చి వరకు గల సర్వీస్ మెచ్యూరిటీ కేసులను పరిశీలిస్తారు. ఒక ఉద్యోగి రెగ్యులర్ ప్రమోషన్ను నిరాకరించినప్పుడు ఎంఏసిపి బెనిఫిట్ పొందడానికి అనర్హుడు. ఒక ఉద్యోగి టెంపరరీ హయ్యర్ పోస్ట్లో ఉండి లోవర్ పోస్ట్కి తిరిగి రానప్పుడు ఎంఏసిపి పథకం వర్తించదు. డిప్యుటేషన్లో ఉద్యోగులు ఎంఏసిపి బెనిఫిట్ పొందడానికి తిరిగి పేరెంట్ డిపార్ట్మెంట్కి రావాలి. ఒక ఉద్యోగి తన సర్వీస్లో సస్పెన్షన్ లేదా సెలవులో ఉండి తిరిగి సర్వీస్లో జాయిన్ అవ్వకపోతే ఈ పథకానికి అర్హుడు కాడు. ఒక ఉద్యోగి అప్పటికి ఎంఏసిపికి సమానమైన ఫినాన్షియల్ అప్గ్రేడేషన్ పొందుతుంటే ఈ ఎంఏసిపి స్కీమ్కి అర్హుడు కాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్క్రీనింగ్ కమిటీ ఉద్యోగి యొక్క ఎంఏసిపి అర్హతను అపార్ ద్వారా పరిగణలోనికి తీసుకుంటుంది. 2016-17 సంవత్సరం నుండి అపార్ యొక్క బెంచ్ మార్క్ వెరీ గుడ్గా ఉండి తీరాలి.